జీహెచ్ఎంసీకి ఫండ్స్ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం నిధులు నొక్కేయటంపై పార్టీల ఆగ్రహం. 2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత, సిటీలో అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్. ఆఫీస్ వర్క్కే ఐటీ కంపెనీల ప్రయారిటీ, ఇంట్లో అవుట్పుట్ పెరగట్లేదని అభిప్రాయం. మోటార్ రేసింగ్ పై యూత్ లో ఇంట్రెస్ట్, సత్తా చాటుతున్న హైదరాబాదీ రేసర్స్. హమారా హైదరాబాద్ డీటెయిల్స్ చూద్దాం. కోవిడ్ వల్ల ఆఫీస్ నుంచి జరిగే పనులు వర్క్ ఫ్రం హోమ్ తో ఇంటి దగ్గరే నడుస్తున్నాయి. మెజారిటీ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులందరికీ ఇంటి నుంచే పనిచేసే అవకాశం ఇచ్చారు. దీంతో కంపెనీల ఖర్చులు తగ్గడంతో పాటు ప్రొడక్టివిటీ పెరిగిందని చాలా సంస్థలు ప్రకటించాయి. ఇప్పుడు పరిస్థితులు మళ్లీ మారుతున్నాయి. పూర్తి స్థాయిలో ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలని చూస్తున్నాయి ఐటీ కంపెనీలు. త్వరలోనే వర్క్ ఫ్రం హోమ్ కి గుడ్ బై చెప్పాలని చూస్తున్నాయి ఐటీ సంస్థలు. ప్రస్తుతం ఐటీ సెక్టర్ లో హైబ్రిడ్ మోడల్ వర్క్ విధానం కొనసాగుతోంది. దీన్ని కూడా బంద్ చేయాలని చూస్తున్నాయి. హైబ్రిడ్ మోడల్లో ఉద్యోగులు వారంలో 3 రోజులు ఆఫీసుకు వెళ్తూ 2 రోజులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో దాదాపు 2500 ఐటీ కంపెనీలున్నాయి. వీటిల్లో చాలా వరకు చిన్నవి, మిగిలినవి ఎంఎన్సీలు. వీటిల్లో దాదాపు 6.5 లక్షల మంది పనిచేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో ఏడాదిన్నరగా ఐటీ ఇండస్ట్రీ ఉద్యోగులంతా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గి అంతా నార్మల్ గా మారుతుండటంతో ఉద్యోగులను దశల వారీగా ఆఫీసులకు పిలుస్తున్నాయి కంపెనీలు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ప్రస్తుతం కొంచెం తగ్గిందండి. మాకు స్టార్టింగ్ క్యాంపస్లో అరౌండ్ సేమ్ ఇయర్ మాకు ఒక 10 or 20 మెంబర్స్ ఉండడమే చాలా ఎక్కువ ఉండేది. ఈరోజు మా క్యాంపస్ గ్రౌండ్ వచ్చి 1000 to 1200 పీపుల్ ఉన్నారు. ప్రతి కంపెనీ కూడా వన్స్ ఇన్ 3 డేస్కి ఒకసారి వీక్లో రమ్మని, లేకపోతే కంటిన్యూస్గా phase wise they started increasing the days and from November, from December, gradually from January we are hoping that the campus should be with full of people. ఆఫీసుకు వచ్చే ఎంప్లాయీస్ సంఖ్య క్రమంగా పెంచుతూ పూర్తి స్థాయిలో కంపెనీలను ఓపెన్ చేయాలనుకుంటున్నాయి. ఇప్పటికే ఎంఎన్సీలు 50 నుంచి 60% ఎంప్లాయీస్ ని ఆఫీసులకు పిలుస్తుండగా చిన్న ఐటీ కంపెనీలు 100% ఉద్యోగులతో సంస్థలని రన్ చేస్తున్నాయి. So in fact, thanks to them, like where they are inspiring everybody itself, and they are also helping other companies, other ecosystems. For example, cab services effect అయినాయి, ఫుడ్ సర్వీసెస్ ఎఫెక్ట్ అయినాయి. వీళ్ళందరికీ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో వీళ్ళని చూసి, అండ్ మోర్ ఓవర్ థ్యాంక్స్ టు ద తెలంగాణ గవర్నమెంట్ హూ ఇస్ ఆల్సో ఎంకరేజింగ్ ఎవ్రీబడి టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ more and more. So similar our events like this Codeathon and many other events are some efforts from our end to engage people in coming to workplace. కరోనాకు ముందున్న పరిస్థితులని మెజారిటీ కంపెనీలు కోరుకుంటున్నాయని హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ చెబుతోంది. కంపెనీ మేనేజ్మెంట్లు ఎంప్లాయీస్ అభిప్రాయాలను తెలుసుకునేందుకు హైసియా ఇటీవలే ఓ సర్వే నిర్వహించింది. ఇందులో 33% కంపెనీలు ఈ ఏడాది చివరిలోగా తమ ఉద్యోగులందరితో ఆఫీసుల నుంచి పనిచేయించాలని చూస్తున్నట్లు తెలిపాయి. 41% కంపెనీలు వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్లోగా ఎంప్లాయీస్ ను ఆఫీసులకు పిలిచే అవకాశాలున్నట్లు తెలిపాయి. ఐటీ ఇండస్ట్రీ సంబంధపడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్తున్నానండి. బికాజ్ సైబరాబాద్ అనేది కానివ్వండి, లేకపోతే ఇఫ్ యూ లుక్ అట్ ఈవెన్ ద ఈస్టర్న్ కారిడార్ కానివ్వండి, అండ్ అదర్ డెవలపింగ్ ఏరియాస్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ శంషాబాద్ ఏరియా కానివ్వండి, అట్లాంటి డిఫరెంట్ గ్రిడ్ పాలసీ ద్వారా కూడా ఆల్ దిస్ నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అన్ని ఏరియాస్లో కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతున్నది. సో అది కూడా ఒక ముఖ్యమైన కారణం మన లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి. సో మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ కూడా దాని మీద చాలా ఫోకస్ చేసి మంచి స్పీకర్స్ తీసుకొస్తున్నాం ఈ సంవత్సరం. 3% కంపెనీలు ఈ డిసెంబర్ నాటికి 10 నుంచి 50% ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలని చూస్తున్నాయన్నారు. మిగిలిన 27% కంపెనీలు ఈ ఏడాది 10% ఎంప్లాయీస్ తో మాత్రమే ఆఫీసులో పనిచేయిస్తామని చెప్పాయి. తమ సర్వే ప్రకారం దాదాపు 78% కంపెనీలు కరోనా ఉన్నా లేకపోయినా హైబ్రిడ్ మోడల్లో వర్క్ కు ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు హైసియా ప్రతినిధులు తెలిపారు. కొన్ని కంపెనీలు రొటేషన్ సిస్టంలో ఎంప్లాయీస్ తో వర్క్ చేయించాలని చూస్తున్నాయన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దశల వారీగా ఆఫీసులు తెరుచుకుని దాదాపు 5 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఆఫీసుల నుంచి వర్క్ చేసే ఛాన్స్ ఉందన్నారు. In terms of people working in these organizations, we are very, very close to 50 lakh people. And many of you know that every job creates so many additional jobs in terms of people who are supplying milk to groceries, to support system, doctors, network, transportation. So in many ways,
the livelihood is anywhere from 4 to 5 people for every IT job that is created in the country. మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుందనే వార్తలు వస్తున్నా చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ని ఆపేయాలని చూస్తున్నాయి. వర్క్ ఫ్రం హోమ్ తో కంపెనీలకు కొత్త ఇబ్బందులు వస్తున్నాయి. ఇళ్లలో ఉద్యోగులను సూపర్వైజ్ చేసే అవకాశం లేకపోవడంతో కొందరు సైడ్ జాబ్స్ చూసుకుంటున్నారు. వర్కింగ్ అవర్స్ లో కూడా సైడ్ జాబ్స్ చూస్తుండటంతో ఆ ప్రభావం కంపెనీలపై పడుతోంది. ఐటీ రిలేటెడ్ సెక్టార్ ఉద్యోగులు ఇతర ప్రాజెక్టులు, అసైన్మెంట్లను చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి వారిపై కంపెనీలు కోపంగా ఉన్నాయి. అందుకే ఉద్యోగులతో రోజుకి 9-10 గంటలు వర్క్ చేయిస్తున్నా అవుట్పుట్ పెరగట్లేదంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆఫీసుల్లో వర్క్ చేయించడమే బెటర్ అని కొన్ని ఐటీ సంస్థలు అభిప్రాయపడ్డాయి. బల్దియాకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి చట్ట ప్రకారం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వటం లేదు. రాష్ట్ర నిధులే కాదు, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ కూడా పక్కదారి పడుతున్నాయంటున్నారు బల్దియా సీనియర్ అధికారులు. దాంతో జీహెచ్ఎంసీ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతోంది. ఒకప్పుడు ఒక్క వెలుగు వెలిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. ఇప్పటికే 5,000 కోట్లకి పైగా అప్పులు చేసి కొత్తవి పుట్టక, ప్రభుత్వం నుంచి సాయం అందక ఇబ్బంది పడుతోంది. అనుకున్న స్థాయిలో ప్రాపర్టీ ట్యాక్సులు కూడా కలెక్ట్ కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి ప్రతి ఏడాది నిధులు విడుదల చేయాల్సున్నా 7 ఏళ్లుగా రిలీజ్ కావడం లేదు. దాంతో కనీసం కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించకపోవడంతో ఈ మధ్య వాళ్ళు ధర్నాలు కూడా చేశారు, పనులు నిలిపివేశారు. దాంతో గత జూన్ వరకు బిల్స్ క్లియర్ చేయగా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ నెలకు దాదాపు 45 కోట్ల రూపాయల వడ్డీలు చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. డబుల్ బెడ్రూమ్ లాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిధులు లేక నెమ్మదిగా సాగుతున్నాయి. బల్దియా సిబ్బంది జీతాలు చెల్లించడం కూడా ప్రతి నెల కష్టమవుతోంది. హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి కాపాడేందుకు అవసరమైన పనులు చేపట్టడానికి కూడా ఫండ్స్ లేని దుస్థితిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా విడుదల చేయాల్సిన నిధులు చెల్లించకపోగా ఆస్తి పన్ను, యూజర్ ఛార్జీలు పెంచుకోవాలని సూచించడం నగర ప్రజలపై భారం వేయడమే అంటున్నారు ప్రజా సంఘాల నేతలు. కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన నిధుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా వాటిని ఇతర వాటికి తరలించినటువంటి పరిస్థితి. దాదాపు గత 7 ఏళ్లలో 1,400 కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీకి రావాల్సిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వాటికి రిలీజ్ చేయకుండా ఎక్కడికి తరలించిందో కూడా మనకు అర్థం కాని పరిస్థితి. ఇంత భారీ మొత్తంలో ఒక్క సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నిధులే ఈ రకమైన పరిస్థితి. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం మన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్కి ఇవ్వాల్సిన నిధుల్ని ఇవ్వకపోగా ఇప్పుడు కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన నిధుల్ని కూడా సక్రమంగా విడుదల చేయకుండా తన ఇష్టారాజ్యంగా వాటిని వాడుకోవడం అనేది ఏం పద్ధతి ఇది? రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేంద్రం కేటాయించిన నిధులు కూడా బల్దియాకి ఇవ్వట్లేదని అధికారులు చెబుతున్నారు. గడిచిన 7 ఏళ్లలో సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ కేటాయించిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించినట్టు తెలుస్తోంది. గత 5 ఏళ్లలో ఫైనాన్స్ కమిషన్ 2,453 కోట్లు కేటాయించగా 1,014 కోట్లు మాత్రమే జీహెచ్ఎంసీకి వచ్చినట్టు తెలుస్తోంది. అంటే 1,439 కోట్లు ప్రభుత్వం దగ్గరే ఉన్నట్టు క్లియర్గా అర్థమవుతోంది. 2014 నుంచి ఇప్పటి వరకు సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ కేటాయించిన నిధులు చూస్తే 2014-15లో 13 ఫైనాన్స్ కమిషన్ 149 కోట్లు కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 25 కోట్లు మాత్రమే. 2015-16లో 176 కోట్ల 27 లక్షలు వస్తే అందులో నుంచి ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. ఇక 2016-17లో 14 ఫైనాన్స్ కమిషన్ 316 కోట్లు కేటాయిస్తే బల్దియాకు 279 కోట్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 2018-19లో 418 కోట్ల 82 లక్షలు రిలీజ్ చేయగా ఒక్క రూపాయి కూడా బల్దియాకు విడుదల కాలేదు. 2019-20లో ఫైనాన్స్ కమిషన్ 562 కోట్లు రిలీజ్ చేస్తే బల్దియాకు రూపాయి కూడా రాలేదు. ఇక 2020-21లో 15 ఫైనాన్స్ కమిషన్ 468 కోట్లు కేటాయించగా ఈ ఒక్క ఏడాది టోటల్ అమౌంట్ బల్దియాకు రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ 2,500 కోట్లు సుమారుగా ఇప్పటి వరకు మన జీహెచ్ఎంసీకి ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము కేవలము 1,000 కోట్లు మాత్రమే జీహెచ్ఎంసీకి ఖర్చు పెట్టింది. మిగతా 1,500 కోట్లని తను కేసీఆర్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం స్కీముల పేరిట మొత్తం డైవర్ట్ చేసిండు. ఈ రోజు జీహెచ్ఎంసీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన నిధులను కూడా బల్దియాకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంపై పార్టీల నేతలు మండిపడుతున్నారు. కేంద్రంపై ఆడిపోసుకోవడం కన్నా ఆగమవుతున్న బల్దియాను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు సిపిఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి. జీహెచ్ఎంసీ ఒకరికి అప్పు ఇచ్చే స్థాయి నుంచి అప్పు కోసం చేయి చాచే స్థాయికి దిగజారిందని అంటున్నారు సరూర్ నగర్ కార్పొరేటర్ శ్రీవాణి. డబుల్ బెడ్రూమ్స్ కి కేటాయింపులు లేవు. ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్స్ మధ్యలో ఆగాయి. ఎస్ఆర్ఎన్పి పనులకు కూడా నిధులు ఇవ్వట్లేదు. ఇలా నిధులు కేటాయించకుండా
బల్దియాను ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటుందోనని ప్రశ్నిస్తున్నారు బీజేపీ కార్పొరేటర్లు. మన రాష్ట్రం మొత్తము 30% పాపులేషన్ మన హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి దాని మెయింటెనెన్స్కి చాలా ఖర్చు అవుతుంది. కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రము జీహెచ్ఎంసీని పక్కన పెట్టేసి డబ్బులన్నీ ఆయన స్కీమ్స్కే వాడుకుంటున్నాడు. జీహెచ్ఎంసీ ఎంత ప్రాబ్లంలు ఉందంటే ప్రతి నెల ఎంప్లాయీస్కి శాలరీస్ కట్టే పరిస్థితిలో లేదు. మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వాళ్ళు తీయలేకపోతున్నారు. కాబట్టి రోజు రోజు అప్పులు చేయడము, ఎక్కడ ఎవరు పైసలు ఇస్తారా అని చూడడమే సరిపోతుంది. సుమారు ఒక 4 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కడుతున్నారంటే అర్థం చేసుకోండి మీరు మన ప్రాబ్లం ఎంత ఉందో. ఇప్పటికైనా బల్దియాకు చట్ట ప్రకారం నిధులు కేటాయించి అభివృద్ధి మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని నగరవాసులు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతరాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకున్నారు రాచకొండ ఎస్ఓటీ పోలీసులు. ఇంటెలిజెన్స్ సమాచారంతో నిందితులను పట్టుకున్నామన్నారు సిపి మహేష్ భగవత్. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 వాహనాల్లో గంజాయిని తరలిస్తుండగా అరెస్ట్ చేశామన్నారు. పట్టుబడిన గంజాయి విలువ 2,08,00,000 ఉంటుందన్నారు. కేసులో 3 అరెస్ట్ చేశామన్నారు సిపి. మరో 3 పరారీలో ఉన్నారని తెలిపారు. గంజాయిని సీలేరు నుంచి ముంబై, మహారాష్ట్ర తరలిస్తున్నారని తెలిపారు. 1,240 కేజీల గంజాయితో పాటు 3 వాహనాలు, 5,000 నగదు, 2 మొబైల్ ఫోన్లు, 6 ప్లాస్టిక్ బ్యాగ్లను సీజ్ చేశామన్నారు. ఈ షేక్ యాసిన్ ఎలియాస్ ఫిరోజ్ కి మంచి అవగాహన ఉంది. సో ఈ డ్రైవర్స్ కూడా ఇప్పుడు మనము 3 దాంట్లో టుడే వీ హ్యావ్ అరెస్టెడ్ తన్నీరు సంతోష్ ఈయన డ్రైవర్ బేసికలీ. తర్వాత ఇక్కడ లోకల్ అది ఎవరు ఈ గ్యారేజ్ నడిపిస్తున్నారు బోడుపల్లో సుగురు వాసుదేవ్ రెడ్డి, అండ్ అదే గ్యారేజ్లో ఇంకో వర్కర్ పనిచేస్తున్నారు పొన్నం రాజేశ్వర్. ఈ 3ని మనం ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగినాయి. 3 పరారులో ఉన్నారు. వాళ్ళ కోసం ఇప్పుడు గాలింపు జరుగుతున్నాయి. మొత్తం రికవరీ చూస్తే ఈ గాంజాయి 1,240 కేజీ, 15,000 కేజీ రేట్తో వాళ్ళు ఇప్పుడు అమ్ముతున్నారు. తర్వాత ఇన్నోవా వెహికల్, తర్వాత టాటా ఏస్ క్లోజ్ వెహికల్, ఇంకో టాటా ఇండికా కార్, 2 మొబైల్ ఫోన్, 5,000 క్యాష్. తర్వాత ఈ 1,240 కేజీలో ప్యాకెట్స్ ఉన్నాయి మొత్తం, అండ్ 10 కేజీ అది లూజ్ గాంజా ఉన్నాయి. అది మొత్తం అది 1,240 కేజీ. ఈ అన్ని ప్రాపర్టీది విలువ దాదాపు 2,08,05,000 అది మనం సీజ్ చేయడం జరిగినాయి. సో ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మన కేసు నమోదు చేస్తూ వాళ్ళని ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నారు. మళ్ళా వాళ్ళ మీద ఈ పక్క అది పీడీ యాక్ట్ కేసు బుక్ చేసి తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ కూడా పక్కా. తన చావుకు భార్య కారణమంటూ ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ గోల్కొండలో ఈ దారుణం జరిగింది. మృతుడు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త సూసైడ్ చేసుకుంటాడని అనుకోలేదని, ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయంటోంది భార్య. సెల్ఫీ వీడియో ఆధారంగా విచారణ చేస్తున్నారు పోలీసులు. భార్య వేధిస్తూ పరువు బజారు కీడిస్తోందని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్లో పురుగుల మందు ఆర్డర్ చేసుకుని షేక్పేటకు చెందిన బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉద్యోగి సంతోష్ సూసైడ్ చేసుకున్నాడు. సంతోష్కు 2013లో పాత బస్తీకి చెందిన కళ్యాణితో పెళ్లైంది. వీళ్లకు 6 ఏళ్ల కుమారుడున్నాడు. బాబు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సంతోష్కు భార్య కళ్యాణికి కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చినా ఇద్దరి మధ్య మరింత దూరం పెరిగింది. తన చావుకు భార్య కారణమంటూ సంతోష్ సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు కూల్ డ్రింక్స్ లో కలుపుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని టైంలో ఈ సంఘటన జరిగింది. ఆలస్యంగా గుర్తించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ సంతోష్ చనిపోయాడు. ఈ సమస్యను పరిష్కరించే భాగంగా ఐదర్ సైడ్స్ కూర్చొని ప్రయత్నించారు. అతను కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది, కానీ అందులో పరిష్కారం కాలేదు. సో దాంతో క్షణికావేశంలో తన ఈ పురుగుల మందు తెప్పించుకొని దాన్ని తాగేసి అన్కాన్షియస్ స్టేటస్లో ఉన్నప్పుడు అడ్మిట్ కావడము, ట్రీట్మెంట్ అవుతున్న సందర్భంలో చనిపోవడం జరిగింది. సో దీనిలో మేము లోతుగా పరిశీలించేసి ఎవరెవరు దీనికి కారకులు, వీలైనా ఇంకా వీళ్ళు కాకుండా ఇంకెవరు ఉన్నారా అందరిపైన కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళందరి పైన చట్ట ప్రకారం చర్య తీసుకుంటామండి. మృతుడు సంతోష్ బ్రెయిన్ కి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్లు భార్య కళ్యాణి స్టేట్మెంట్ ఇచ్చింది. తన ఆరోగ్య పరిస్థితిపై సంతోష్ కు కౌన్సిలింగ్ ఇవ్వాలనుకున్నామంటోంది. భర్త కొడుకుతో సంతోషంగా ఉండాలని కౌన్సిలింగ్ ఇప్పించాలనుకున్నానని అంటోంది. తన తండ్రి వికలాంగుడని సంతోష్ పై హత్య యత్నం ఎలా చేస్తాడని ప్రశ్నిస్తోంది. నేను సంతోష్ని చంపాలనుకోలేదు, కౌన్సిలింగ్ ఇవ్వాలనుకున్నాను. అది వాళ్ళ ఇంట్లో ఎవ్వరు పెద్దవాళ్ళు జోక్యం తీసుకొని చెయ్యలేదు.
కాబట్టి నేను చేద్దామని డిసైడ్ అయ్యాను. బాబు ఉన్నాడు, బాబుకి ఎఫెక్ట్ అవుతుంది అని ఈ స్టెప్ తీసుకున్నాను. ఎప్పుడైనా డైరెక్ట్గా కౌన్సిలింగ్కి కాకుండా DVA ఫైల్ చేస్తుండే డైవర్స్ కావాలి అని. నేను డైవర్స్ కోసం కోరుకోలేదు, జస్ట్ ఆయన మంచి కావాలి, నేను నా అభిరామ్ సంతోష్ ముగ్గురం సంతోషంగా ఉండాలనే ఈ స్టెప్ తీసుకున్నాను. కానీ సంతోష్ అలా చేస్తాడని నేను అనుకోలేదు. సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంతోష్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో FIR నమోదు చేశారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న పాయిజన్ ఎలా వచ్చిందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ ఫలక్నుమాలో 2 రోజుల క్రితం జరిగిన ఆరిఫ్ హత్య కేసును ఛేదించారు పోలీసులు. కుటుంబ ఆస్తి తగాదాలతో సొంత బావే హత్య చేయించినట్లు తేలింది. ప్రధాన నిందితుడు హోంగార్డ్తో సహా 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు సౌత్ జోన్ డీసీపీ గుజ్రావ్ భూపాల్. ఈ నెల 13న రాత్రి ఆరిఫ్ని అతని ఇంటి దగ్గరే అతి కిరాతకంగా హత్య చేశారని తెలిపారు డీసీపీ. 3 వ్యక్తులు 2-వీలర్పై వచ్చి ఇంటి బయటకు పిలిచి గొడ్డలి, కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి హతమార్చారు. మహమ్మద్ ఆరిఫ్ అనే అతన్ని హత్య చేయడం జరిగింది ఫలక్నామా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో. అందులో 4 అరెస్ట్ చేయడం జరిగింది. దీని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళినట్టయితే ఈ ఆరిఫ్ మహమ్మద్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. జనవరిలో అతనికి ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో గత 2-3 నెలల నుంచి ఆ అమ్మాయి కొంచెం ఆరోగ్యం బాగోకపోవడం వల్ల ఒక బాబా దగ్గరికి వెళ్తే ఆ బాబా ఎవరో మీ పైన క్షుద్ర విద్యలు ప్రయోగిస్తున్నారు, దానివల్ల ఇదంతా జరిగిందని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఈ ఆరిఫ్కి బావైనటువంటి ఈ షమీ వాళ్ళ అక్క భర్త ఆయన అతనే చేశాడని ఇతనికి అనుమానం కలిగి అతన్ని రోజు సతాయిస్తున్నాడు. అప్పుడు ఈ మధ్యకాలంలో కూడా అతనికి కొంత డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఈ షమీ ఇతనికి. అయినా కూడా అతను తరచూ వచ్చి ఇంటికి వచ్చి గొడవ చేయడం వల్ల మొన్న శనివారం రాత్రి ఆ తమ్ముడు స్నేహితులిద్దరికి కూడా చెప్పి అతన్ని చంపమని చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరూ ఆ రోజు రాత్రి అటాక్ చేసి అతన్ని చంపడం జరిగింది. ఇందులో A1 సమీ మొహియుద్దీన్ హుస్సేన్ ఆలం పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా చేస్తున్నాడు. అతని పైన రిపోర్ట్ పెట్టి అతన్ని వెంటనే సర్వీస్ నుంచి కూడా డిస్మిస్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు వేల మందితో కలకలాడిన ప్రైవేటు హాస్టళ్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. కరోనా వల్ల వర్క్ ఫ్రం హోం, ఆఫీసులు, కోచింగ్ సెంటర్లు తెరుచుకోకపోవడంతో స్టూడెంట్లు, వర్కర్లు రాకపోవడంతో సిటీలో హాస్టళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. దాంతో వీటి నిర్వాహకులకు నష్టాలు మిగులుతున్నాయి. హైదరాబాద్ సిటీలో దాదాపు 6,000కు పైగా ప్రైవేట్ హాస్టళ్లున్నాయి. దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, నారాయణగూడ, అశోక్ నగర్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ఏరియాల్లో హాస్టళ్లకు ఒకప్పుడు ఫుల్ డిమాండ్ ఉండేది. నగరానికి ఎవరు వచ్చినా హాస్టల్స్లోనే ఉండేవారు. నిర్వాహకులకు కూడా ఆదాయం బాగానే ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. నష్టాలతో నడపలేక ఉన్న హాస్టళ్లనే తీసేస్తున్నారు. కొందరు హాస్టల్స్ ఓనర్స్ ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. గచ్చిబౌలిలో ఈ మధ్య ఓ హాస్టల్ ఓనర్ అప్పుల బాధతో సూసైడ్ చేసుకున్నాడు. కరోనాతో ప్రైవేట్ ఉద్యోగాలు కోల్పోయిన వారు, కోచింగ్ సెంటర్లలో ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారు, కాలేజీ స్టూడెంట్స్ అంతా హాస్టళ్లు ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. దీనికి తోడు హాస్టల్ నడపడానికి కావాల్సిన ముడిసరుకుల ధరలు, ఇంటి అద్దెలు పెరిగాయి. వంట నూనెలు, గ్యాస్, బియ్యం, కూరగాయల రేట్లు, ఇళ్ల రెంట్లు, వర్కర్ల జీతాలు భారీగా పెరిగాయని, అందుకే హాస్టళ్లు నడపాలంటే నష్టాల భయం వెంటాడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హాస్టల్స్ ఓనర్స్. ఒకప్పుడు 100 మందితో నడిచిన హాస్టళ్లలో ఇప్పుడు 20 మంది కూడా లేరని చెబుతున్నారు హాస్టల్స్ ఓనర్స్. రేట్లు పెరిగాయని హాస్టల్ రేట్లు పెంచితే స్టూడెంట్లు రావట్లేదన్నారు. అందుకే హాస్టల్ రేట్లు పెంచడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కరికి నెలకు 4,000 తీసుకుంటున్నామని, గర్ల్స్ హాస్టల్ కన్నా బాయ్స్వి కొద్దిగా బెటర్గా నడుస్తున్నాయన్నారు. కరోనా భయంతో పేరెంట్స్ ఆడపిల్లల్ని సిటీకి పంపడం లేదన్నారు నిర్వాహకులు. పిల్లలు లేకపోతేనే అన్ని భారం అయిపోతున్నాయి. ఇవాళ ముందుకి పోలేక వెనక్కి పోలేక ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి అండి. వాళ్ళు బిల్డింగ్ వదిలిపెట్టిపోతే ఫర్నిచరు అవన్నీ ఏం చేసుకోవాలి, ఎక్కడెక్కడ వదిలేసిపోతేనేమో భయంకరమైన నష్టం. ₹1,00,000 మేము రెంట్లు ఏం కట్టుకోవాలి, కరెంటు బిల్లు ఏం కట్టుకోవాలి, ఆ పిల్లలకి ఏం పెట్టాలి. వర్కర్స్ లేరు సార్. వర్కర్ మేము చేసుకుంటేనే ఉదయం నుంచి సాయంత్రం దాకా మేము చేసుకుంటేనే ఇది లేదు, ఇంక వర్కర్స్ని భరాయించే పరిస్థితి కూడా లేదండి. కరోనా కంటే ముందు లాభాల్లో నడిచిన హాస్టళ్లు ఇప్పుడు తీవ్ర నష్టాల్లో ఉన్నాయంటున్నారు నిర్వాహకులు. పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదని, హాస్టల్స్ మూసేయలేక, నష్టాల్లో రన్ చేయలేక తీవ్ర ఒత్తిడిలో ఉన్నామన్నారు. ఎన్నో ఏండ్ల నుంచి ఇదే బిజినెస్ నమ్ముకొని బతుకుతున్నామని, ఇంతటి నష్టాలు ఎప్పుడూ చూడలేదన్నారు. ఇవాళ పరిస్థితిని చూస్తే పిల్లలు రేట్లు పెంచితేనే ఉంటల్లా. వచ్చిన పిల్లలు ఏంటంటే 50% కూడా లేరు.
ఓ రూమ్కి ఒకళ్ళు ఉంటారు, ఇద్దరు ఉంటారు. దానికి అట్ట ఇష్టమైతేనే ఉంటామంటారు. రేట్లు అయితేనే పెంచనీట్లా. కూరగాయల మార్కెట్కి వెళ్తేనే ఇవాళ కిలో 40 రూపాయలకు తక్కువ ఏది కనపడతల్లా. నూనె రేట్లు పెరిగినాయి. గ్యాస్ రేట్ రీసెంట్గా 200 రూపాయలు పెరిగింది, 230 రూపాయలు. ఏం చేయాలనేది అర్థం కాదు. అసలు హాస్టల్లో మొత్తం బాగా డౌన్ పొజిషన్లో ఉండారు. ఆ ప్రాబ్లమ్స్ కూడా గవర్నమెంట్ చూసి మమ్మల్ని ఆదుకుంటే మేము కొద్దిగా నిలబడగలం పొజిషన్లో. హాస్టల్స్ నిర్వహణపై ఆధారపడి అనేక కుటుంబాలు బతుకుతున్నాయని ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు ఓనర్స్. హైదరాబాద్ సిటీలోని ప్రధాన మార్కెట్లు మొన్నటిదాకా బిజినెస్ లేక డీలా పడ్డాయి. ఎప్పుడు రద్దీగా ఉండే బేగం బజార్ హోల్సేల్ షాప్స్ కూడా కస్టమర్స్ లేక బోసిపోయి కనిపించాయి. ఇప్పుడు పరిస్థితులు బాగుపడటంతో మార్కెట్స్లో రద్దీ కనిపిస్తోంది. వ్యాపారులు కూడా బిజీగా కనిపిస్తున్నారు. చిన్న పెద్ద పండుగలు శుభకార్యాలకు ఏ వస్తువు కావాలన్నా హోల్సేల్ మార్కెట్ గుర్తొస్తాయి. తక్కువ ధరతో అన్ని వస్తువులు ఒకే దగ్గర దొరుకుతాయి. దీంతో సిటీతో పాటు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూడా కొనడానికి ఇక్కడికి వస్తారు. మహమ్మారి కరోనా భయంతో ఈ మధ్య దాకా బయటకు రాని జనం ఇప్పుడు మళ్లీ షాపింగ్స్ చేస్తున్నారు. గుండు పిన్ను నుంచి ఇంట్లోకి కావలసిన ప్రతి వస్తువు దొరికే ప్రాంతం బేగం బజార్. కానీ 2 ఏళ్లుగా బిజినెస్ లేక ఇబ్బందులు పడ్డారు ఇక్కడి వ్యాపారులు. షాపుల రెంట్ కట్టలేక, పనివారికి జీతాలు ఇవ్వలేక నానా అవస్థలు ఎదుర్కొన్నారు. మొన్నటిదాకా రోజుకు లక్షల్లో వ్యాపారం జరిగే షాపులు కూడా కస్టమర్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం పెళ్లిళ్లు, పండుగలు జరుగుతుండటంతో ప్రతి ఐటెంకి జనం బేగం బజార్కే వస్తున్నారని అంటున్నారు వ్యాపారులు. ज्वेलरी का और बैंगल के ग्राहक ज़्यादा रहता, उस हिसाब से क्या आप लोग शॉपिंग करने आ सकते हैं. वीकेंड्स के दिन ज़्यादा पब्लिक रहता. अभी फेस्टिवल सीजन में क्या, वीकडेज में भी क्या एवरेज पब्लिक है. शादी सीज़न भी चल रहा, उस हिसाब से पब्लिक अच्छा ही है. आप देख सकते हैं बैंगल की दुकान में, ज्वेलरी की दुकान में पब्लिक है. कपड़ों की दुकान में भी है गिराक, ऐसा कुछ भी नहीं है. अभी फेस्टिवल सीजन है ना. नहीं अभी तो सब लोग सेकेंड डोज भी ले लिए सो है. वो हिसाब से क्या अभी सबको इतना डर है नहीं. वो हिसाब से है अच्छा ही है. कम कस्टमर्स पहले से तो अच्छा है. అవి ఇక్కడ చూస్తే మాత్రం చాలా అంటే చాలా రష్ ఉంది. షాప్లలో అంతా లేదు కానీ బయట మాత్రం చాలా రష్ ఉంది. ఇక్కడ బండి పార్కింగ్ పెట్టాలన్నా చాలా ఇబ్బంది. నేను షాపింగ్ ఈ జ్యువెలరీ గురించి, ఇంకా పూజా సామాన్లు, బొగోనాలు అవి తీసుకోవడానికి వచ్చినానండి. రష్ అయితే టూ మచ్ అండి. ఇట్లా ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత రష్. బేగం బజార్లో హోల్సేల్ మార్కెట్స్ కి దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మొన్నటి వరకు బస్సులు సరిగా లేక గిరాకీ తగ్గినా ఇప్పుడు మళ్లీ పుంజుకుంటుందంటున్నారు. ఇంట్లోకి కావలసిన వస్తువులు, స్టేషనరీ, బట్టలు, డెకరేషన్ ఐటమ్స్ ఇలా అన్నీ ఒక ప్లేస్ లోనే దొరకడంతో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడ రద్దీ కనిపిస్తోంది. అసలు అన్ని వెరైటీస్ అన్నీ దొరుకుతాయి కదా ఇక్కడ. ఆ విధంగానే వచ్చాము. తక్కువ రేటు ఉన్నాయనుకున్నాం కానీ కోవిడ్ వల్ల అన్ని రేటు కొంచెం పెరిగినాయి. అప్పుడు తీసుకున్న దానికి ఒక 5-10 రూపాయలు తేడాలోనే ఉన్నాయి. చాలా బాగుంది. అల్ల రష్గా ఉంది. అసలు మాకే భయం వేస్తుంది ఇంటికి వెళ్ళక ఏమైద్ది అనేసి. ట్రైన్ అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ చూస్తుంటే ఇంకా కొనాలనిపిస్తుంది. అలా ఇంకా షాపింగ్ చాలా ఉంది మాది, ఇంకా అయిపోలేదు. 2 ఇయర్స్ నుంచి బయటకు వెళ్ళకుండా ఉన్నాం కదా, ఇప్పుడు కావాల్సినవి అన్నీ తీసుకున్నాము వచ్చి. రేట్లు పెరిగినాయి. మళ్ళీ మ్యారేజ్ సీజన్స్ కాబట్టి కొంచెం రష్ ఎక్కువనే ఉంది. డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడంతో ట్రాన్స్పోర్ట్ కాస్త పెరిగింది. అలాగే పెరిగిన జనాభాకు తగ్గట్టుగా ఇక్కడ రోడ్లు, పార్కింగ్ సిస్టమ్ లేక ఇబ్బంది పడుతున్నారు జనం. కొన్ని కిలోమీటర్ల దాకా విస్తరించిన బేగం బజార్లో తిరగాలంటే నడవాల్సిందే. నిన్నటి వరకు ఆన్లైన్లో షాపింగ్ చేసిన జనం విండ్ ఫాజింగ్ కు అలవాటు పడుతున్నారు. మోటార్ స్పోర్ట్స్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ది టఫెస్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ గేమ్. ఈ స్పోర్ట్స్లో వెస్టర్న్ కంట్రీస్దే హవా. అలాంటి స్పోర్ట్లో సత్తా చూపిస్తామంటున్నారు మన హైదరాబాద్లో. ఉన్న అరకర వసతుల్లోనే ప్రాక్టీస్ చేస్తూ జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. కొంచెం సపోర్ట్ ఉన్న అంతర్జాతీయ వేదికలపై తామేంటో నిరూపిస్తామంటున్నారు. వరల్డ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ అయిన మోటార్ రేసింగ్ పై సిటీలో క్రేజ్ పెరుగుతోంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మోటార్ స్పోర్ట్స్ ని క్రీడల్లోకి చేర్చడంతో దీనిపై మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు హైదరాబాదీలు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు గానీ, సపోర్టు గానీ లేని ఈ స్పోర్ట్స్ లో గత 4 ఏళ్లుగా జాతీయ స్థాయిలో అదరగొడుతున్నారు మన సిటీ కుర్రోళ్లు. సందీప్, రాహిల్, వికాస్ రెడ్డి, శ్రీహర్ష ఇలా ఒక్క హైదరాబాద్ నుంచే 20కి పైగా నేషనల్ రేసర్స్ ఉన్నారు. వీరిని చూసి మరింత మంది రేసింగ్ పై ఆసక్తి కనబరుస్తున్నారు.
సందీప్ నదీంపల్లి ప్రాక్టీస్ షురూ చేసిన 5 ఏళ్లలో 10 నేషనల్ టైటిల్స్ గెలిచిన యంగెస్ట్ రైడర్. రేసింగ్ అంటే నెగిటివ్ ఇంప్రెషన్ ఉన్న మన తెలంగాణ నుంచి ప్రొఫెషనల్ రేసర్గా ఎదగడం వెనుక ఎన్నో కష్టాలున్నాయంటున్నాడు. 2017లో హోండా వన్ మేక్ నేషనల్ ఛాంపియన్గా, KTM ఆరెంజ్ కప్లో ఫస్ట్ రన్నరప్గా, PS 300 400cc నేషనల్ ఛాంపియన్గా, 2020లో 1000cc వాలే రన్ విజేతగా నిలిచాడు సందీప్. ఇక 2017-18లో వరుసగా ఆటో ట్రాక్ అవార్డ్స్ వరించడంతో పాటు 2018లో FMSCA అవార్డు అందుకున్నాడు. మొదట్లో పేరెంట్స్ వద్దన్నా తన పట్టుదలతో ఈ స్థాయికి చేరానంటున్నాడు సందీప్. అయితే ఇప్పటికీ తనతో ప్రాక్టీస్ చేసే తోటి రేసర్స్కి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. సిటీలో సరైన ట్రాక్ లేకపోవడం, ఉన్న ట్రాక్లో ప్రాక్టీస్ చేయడం కష్టంగా ఉందని అంటున్నాడు. ప్రభుత్వం సపోర్ట్ చేస్తే అంతర్జాతీయ ఈవెంట్లలో సత్తా చాటుతామని అంటున్నారు. ఇప్పటికే నేషన్ వైడ్ ఎన్నో టైటిల్స్ తీసుకొచ్చాము అండ్ ఇప్పుడు మేము ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఇండియన్ రిప్రజెంట్ చేయబోతున్నాము. ఇంత స్టేజ్ వచ్చిన తర్వాత కూడా మాకు ఇంకా ఎలాంటి సపోర్ట్ కానీ మా గవర్నమెంట్ సైడ్ నుంచి లేదు. కాబట్టి మా హోప్ ఒకటే, గవర్నమెంట్ కూడా అన్ని స్పోర్ట్స్తో ఈక్వల్గా దీనికి సేమ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. అండ్ ఇది రికగ్నైజ్డ్ స్పోర్ట్ కూడా. మంచి సపోర్ట్ వస్తే చాలామంది రేసర్స్ మన స్టేట్ నుంచి, మన హైదరాబాద్ నుంచి వచ్చి తర్వాత మన ఇండియా ప్రౌడ్ ఉండేలాగా ఒక స్టేజ్కి తీసుకెళ్తారు. భారత్లో రేసింగ్ ప్రాక్టీస్ చేయాలంటే ఢిల్లీలోని బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లేదా RACRలే గుర్తుకొస్తాయి. ప్రతిసారి అక్కడికి వెళ్లాలంటే చాలా ఎక్స్పెన్సివ్ తో కూడుకున్న పని. అందుకే మోటార్ రేసింగ్ లో తాము పడుతున్న కష్టాలు అప్కమింగ్ రేసర్స్ పడకుండా సపోర్ట్ చేస్తున్నారు వికాస్ రెడ్డి, హర్ష. స్వతహాగా రేసర్స్ అయిన వీళ్ళు తోటి రేసర్స్ కి చేయూత అందిస్తున్నారు. ట్రాక్ కి మాత్రమే రెంట్ పే చేస్తే ఫ్రీగా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. 4 ఏళ్లలో 20 మందికి పైగా నేషనల్ మెడలిస్టులను తయారు చేశామంటున్నారు. ఇప్పటి వరకు భారత్కు ఇంటర్నేషనల్ మోటార్ స్పోర్ట్స్ ఛాంపియన్లో ఒక్క మెడల్ కూడా రాలేదు. అవకాశం వస్తే హైదరాబాద్ రేసర్సే మెడల్స్ సాధిస్తారని ధీమాగా చెబుతున్నారు. We have good number of national racers who can participate international level, but zero support from government కానీ ఎవరి దగ్గర నుంచి కానీ, ఎవరి దగ్గర కన్నా స్పాన్సర్స్ కోసం వెళ్ళినా కానీ ఇన్ రిటర్న్ మాకేం వస్తుంది అని అడుగుతున్నారు. ఒక స్పోర్ట్ లెక్క చూస్తలే, వేరే స్పోర్ట్స్కి ఎట్లయితే స్పాన్సర్ చేస్తున్నారో మాకు కూడా అట్లనే ఎంకరేజ్ చేసి మోటార్ స్పోర్ట్స్ని మంచి ప్లేస్లో పెడితే ఇట్ వుడ్ బి గుడ్. ఇక మోటార్ రేసింగ్ లో సత్తా చాటేందుకు అమ్మాయిలు రెడీ అంటున్నారు. భారత్లో గర్ల్స్ రైడర్స్ చాలా తక్కువగా ఉన్నా వాళ్లకు మంచి ఫ్యూచర్ ఉంది. అమ్మాయిల కోసం TVS మోటార్ సంస్థ వన్ మేక్ ఛాంపియన్షిప్ పేరుతో టాలెంట్ హంట్ నిర్వహిస్తోంది. దీంతో పాటు జాతీయ స్థాయిలోనూ అమ్మాయిల కోసం స్పెషల్ కేటగిరీ ఉంది. అందుకే ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా అమ్మాయిలు సైతం రేసింగ్ లో దూసుకెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేడీస్ కి చాలా మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నేషనల్స్ లో దేర్ ఇస్ అ స్పెషల్ కేటగిరీ ఫర్ గర్ల్స్ విచ్ ఇస్ టాక్ అప్ టు 165cc లేడీస్ కేటగిరీ. అది కాక దేర్ ఇస్ ఆల్సో TVS వన్ మేక్. సో బాయ్స్తో కంపేర్ చేస్తే గర్ల్స్ కూడా ఈక్వల్ ఉన్నారు. అండ్ ఒక్కసారి ట్రాక్ ఎక్కితే హెల్మెట్ వేసుకుంటే అది బాయ్ అన్నా గర్ల్ అన్నా ఆనెస్ట్లీ డిఫరెన్స్ ఉండదు. రేసింగ్ హిస్టరీ అనేది ఉంటే కేవలం చెన్నైలో కానీ బెంగళూరులో కానీ అడపా అక్కడక్కడ పేరు వినిపించడం కానీ మన దేశాన్ని నుంచి, మన ప్రాంతాన్ని నుంచి తీసుకురావచ్చు, వీళ్ళని కూడా ఛాంపియన్స్ చేయొచ్చు అన్న థాట్తో తీసుకొని వచ్చాము. ఎందుకంటే ఇండియా ఎట్లాంటి ప్లేస్ అంటే ప్రతి మూలలో, ప్రతి కార్నర్లో టాలెంట్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ మన దగ్గర చూసినట్టయితే 17-18 ఇయర్స్ పిల్లలు జస్ట్ ఇది సంస్థ స్టార్ట్ చేసి కూడా 4 ఇయర్స్ అయింది. ఇందులో 15 నేషనల్ టైటిల్స్ ఉన్నాయి. గతంలో కోయంబత్తూర్, చెన్నై, ఢిల్లీలో మాత్రమే రేసింగ్ ట్రాక్స్ ఉండేవి. ఇప్పుడిప్పుడే వివిధ రాష్ట్రాల్లో ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్లో రేసింగ్ కి ప్రత్యేకంగా ట్రాక్స్ లేకున్నా గో కార్డింగ్ ట్రాక్లలోనే ప్రాక్టీస్ చేస్తున్నారు రేసర్స్. ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ లభిస్తే ఇంటర్నేషనల్ ఈవెంట్లలో సత్తా చాటుతామంటున్నారు మన రైడర్లు. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధి పుప్పలగూడలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. కార్తీక మాసం 2వ సోమవారం ఏకాదశి కలిసి రావడంతో భక్తులతో కిక్కిరిసిపోయింది ఆలయం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని శివలింగానికి పూజ అభిషేకాలు నిర్వహించారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.